హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను మ్యాంగ్ టిక్కా తీసుకున్నానండి. అది వచ్చేసి నాకు ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చి తీసుకున్నాను. అది మన స్కీమ్లో కడితే ఎలా ఉంటుంది, వితౌట్ స్కీమ్లో మనకు ఎంతకు వస్తుంది అనేది చూపిస్తానండి. ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కొన్న మ్యాంగ్ టిక్కా గ్రాస్ వెయిట్ వచ్చేసి 9.420 గ్రామ్స్. గ్రాస్ అంటే స్టోన్స్ అన్నీ కలిపింది. నెట్ వెయిట్ ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి 7.500 గ్రామ్స్. దీనికి మన ఆ రోజు నేను కొన్నప్పుడు గ్రామ్ రేట్ వచ్చేసి 6,610 రూపీస్ అండి. సో 7.500 ఇంటూ 66610 మల్టిప్లై చేస్తే 49,575 రూపాయలు వస్తుంది. సో నెట్ వెయిట్ ఇది గోల్డ్ది. దాని తర్వాత రూబీ, ఎమరాల్డ్, క్యూబిక్, పర్ల్స్ ఈ స్టోన్ వెయిట్ వచ్చేసి 1.920. దీని కాస్ట్ వచ్చేసి 6,300 రూపీస్. విఏ వాల్యూ ఎడిషన్ అంటే ఇందులో మనకి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అన్నీ కలిపి 7.500 గ్రామ్స్కి వాళ్ళు వేసిందంటే 22% అండి. దాని కాస్ట్ వచ్చేసి 10,906. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ విఏ వాళ్ళు 15% ఇచ్చారు. అంటే మనం బార్గైనింగ్ చేసే బట్టి ఉంటుందండి. 22%ది మనకి 15% వచ్చింది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ దీని కాస్ట్ వచ్చేసి 7,912 రూపీస్. జిఎస్టీ ఈ 49,000 ప్లస్ 7,912 ఈ రెండు కలిపి మనకి జిఎస్టీ 3% అండి. దాని వాల్యూ వచ్చేసి 1,912 రూపీస్. సో ఇప్పుడు టోటల్ మనం ఎంత పే చేసామంటే 49,575 గోల్డ్ రేటు ప్లస్ ఈ రూబీస్, ఎమరాల్డ్స్ ఉన్నాయి కదండి, వీటి స్టోన్ కాస్ట్ 6,300 రూపీస్. తర్వాత విఏ ఛార్జెస్ 7,912 రూపీస్ అండ్ జిఎస్టీ 1,912 రూపీస్. సో వీటి టోటల్ వచ్చేసి 65,700. ఇది వితౌట్ స్కీమ్ అండి. మనకి అర్జెంటుగా కావాలని మనం తీసుకున్నాం కాబట్టి ఇది వితౌట్ స్కీమ్. విత్ స్కీమ్ ఒకవేళ మనం పే చేసి ఉంటే మనకి ఈ విఏ ఛార్జెస్ అన్నీ తగ్గేవండి. సో విత్ స్కీమ్లో ఎంత అమౌంట్ అని పడుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. నెట్ వెయిట్ గోల్డ్ది 49,575. ఇది ఎలానో ఉంటుందండి. నెక్స్ట్ మనం స్టోన్ కాస్ట్ అనేది విత్ స్కీమ్లో అయినా వితౌట్ స్కీమ్లోనైనా మనం పే చేయాలి. 6,300 రూపీస్. సో మనకి ఇక్కడ విఏ ఛార్జెస్ ఏమో లెస్ అండి. సో ఈ రెండు కలిపి మనకి జిఎస్టీ దీనికి 3% ఉంటుంది. 7, 8, 55,000. వీటికి మనం జిఎస్టీ 3% పే చేయాలి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి క్యాలిక్యులేటర్లో. 55,875. దీనికి మనం జిఎస్టీ 3% క్యాలిక్యులేట్ చేస్తే 1,676. దీనికి 1,676 రూపీస్ జిఎస్టీ. సో మనం ఈ రెండు ప్లస్ చేస్తే ప్లస్ 1,676 రూపీస్. 50 టోటల్ అమౌంట్ విత్ స్కీమ్ అయితే 57,551. ఇది మనం కట్టాల్సింది విత్ స్కీమ్లో. మనం వితౌట్ స్కీమ్లో పే చేసింది 65,700 రూపీస్. సో మనం విత్ స్కీమ్ వల్ల మనం ఎంత ప్రాఫిట్ పొందుతున్నామో చూడండి. 57,551. అదే వితౌట్ స్కీమ్ అయితే 65,700 కదండి. సో మనం విత్ స్కీమ్తో కట్టుకుంటే దగ్గర 8,150 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుందండి. సో ఇది మీకు పే స్లిప్ కూడా చూపిస్తాను. ఇదండి
మనం ఒక మ్యాంగ్ టిక్కా కొన్నందుకు వితౌట్ స్కీమ్ అయితే విత్ స్కీమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారా, ఇది మలబార్లో పర్చేస్ చేసాం కాబట్టి మేము కొన్నది డేట్ వచ్చేసి 10/4/2024 అండి. ఆ రోజు గోల్డ్ రేట్ అనేది మనకి ఎంత ఉందో కూడా 6,610 రూపీస్. అదే రోజు గోల్డ్ రేట్ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 7,211 రూపీస్ అయితే 22 క్యారెట్స్ 6,610 రూపీస్, 18 క్యారెట్స్ వచ్చి 5,408 రూపీస్ అండి. సిల్వర్ రేట్ కూడా మనం ఆ రోజు చూసుకోవచ్చు, 89 రూపీస్. సో నేను కొనేది ప్రీసియస్ ఆర్నమెంట్ మ్యాంగ్ టిక్కా. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ 9.420 అండి. మన నెట్ వెయిట్ వచ్చేసి 7.500. మనకి రూబీ, ఎమరాల్డ్, రూబీ, క్యూబిక్, జికోర్నియా, పర్ల్స్ ఇవన్నీ మనకి క్యారెట్ వైజ్లో వస్తాయండి స్టోన్. సో ఇక్కడ వచ్చేసి 0.050 క్యారెట్స్ రూబీ అనేది, 0.400 ఎమరాల్డ్. ఇవి మనకి ఈ విధంగా స్టోన్ వెయిట్ అయితే వేశారండి. సో దానికి కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రూబీ కాస్ట్ వచ్చేసి 1300లో, ఒక క్యారెట్ కాస్ట్ వచ్చేసి రూబీ 1300 అండి. మనకి 0.050 ఉంది కాబట్టి దీని అమౌంట్ ఇక్కడ అనేది మనకి వాళ్ళు వేశారు 65 రూపీస్ అనేది. ఈ విధంగా ఒక్కొక్క స్టోన్ కాస్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. సో నెక్స్ట్ రేట్ ఇది ఫుల్ అమౌంట్ మనం ఎంత పే చేయాలో అనేది. ఇక్కడ పర్ల్స్ కాస్ట్ వచ్చేసి నాకు 3,425 రూపీస్ పడిందండి. అదే ఎక్కువ కాస్ట్ పడింది, ఎందుకంటే పర్ల్స్ వెయిట్ వచ్చేసి 6.850 క్యారెట్స్ ఉంది. సో ఒక క్యారెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. సో నాకు ఇదే ఎక్కువ పడింది. సో ఐటమ్ టోటల్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 9.420, స్టోన్ వెయిట్ 1.920, నెట్ వెయిట్ 7.500. దీనికి టోటల్ అమౌంట్ వచ్చేసి 66,781 రూపీస్ అండి. సో మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత 63,786 రూపీస్ పడింది. ఇందులో GST 3% మీకు బుక్లో వివరించాను కదండి, ఆ విధంగా ఉంటుంది. సో మనం ఎంత పే చేసామంటే 65,700 రూపీస్ పే చేసామండి ఐటెంకి వచ్చేసి. సో ఐటెం అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో స్టోన్స్ అవన్నీ చూసుకోండి. పర్ల్స్, దీనికి వచ్చేసి 2 పీకాక్ డిజైన్స్ వచ్చాయండి. పీకాక్ ఐగా కూడా 2 రూబీస్ వచ్చాయి. ఎమరాల్డ్స్, ఇవి వచ్చేసి సీజర్ స్టోన్స్ అండి. సో ఇది, సో మనకేమో వాళ్ళు ఈ విధంగా ఒక కార్డు ఇచ్చారండి, జెమ్ జ్యువెలరీ అని, ప్రీసియా. ఇందులో మనం ఎప్పుడైనా స్టోన్ కాస్ట్ కూడా మనకి 80% ఎంతో రిటర్న్ అయితే వస్తుంది. మాకు అది ఎమర్జెన్సీగా కావాలని ఇది కొనుక్కున్నామండి. సో మాకు వచ్చేసి నేను అనుకున్నది ఏంటంటే మ్యాంగ్ టిక్కా ప్లస్ 2-in-1 లాకెట్ కూడా యూజ్ అవుతుంది కదా. ఆ టైంలో మేము వెళ్ళేటప్పుడు మలబార్లో అది లేదండి. సో వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ మీరు ఇప్పుడు మీకు ఒకేషన్ ఉంది కాబట్టి మీరు తీసుకెళ్ళండి, నెక్స్ట్ వచ్చినప్పుడు అది ఇస్తే మేము సేమ్ కాస్ట్లో మీకు ఇస్తామని చెప్పారు. సో ఇది రీసెంట్గా వెళ్ళి మళ్ళీ మార్చాలండి. నాకు ఇక్కడైతే లాకెట్గా కూడా యూజ్ అయ్యేటట్టు కావాలి, ఎందుకంటే మ్యాంగ్ టిక్ అంటే మనం ప్రతిసారి పెట్టుకోము కాబట్టి సో నేను ఇది చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది పెట్టుకున్నా కూడా ఎలా ఉంటుందో మీకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో ఈరోజు వీడియో వచ్చేసిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.